హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్ యూజీ 2026 రిజల్ట్ వచ్చేసింది. ఇంకా తర్వాత మనము వెయిట్ చేస్తున్నాము దేనికోసం అంటే కౌన్సిలింగ్ కోసం. సో ముందుగా మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది స్కెడ్యూలు. దాని తర్వాత తెలంగాణ ఆర్ ఏపీ ఆర్ ఎనీ అదర్ స్టేట్కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ కూడా ఎంసీసీ వెబ్సైట్లో ముందుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో కౌన్సిలింగ్ అథారిటీసు అంటే కేఎన్ఆర్ లేదా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో దానికి అగెనిస్ట్గా మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మన యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ యాక్టివిటీ. సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు, ప్రొవిజనల్ అని, తర్వాత ఫైనల్ అని. దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్కి మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఫస్ట్ ఫేజ్కి. ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత అలాట్మెంట్ వస్తుంది. అలాట్మెంట్ తర్వాత మనం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అగైన్ మళ్ళీ మనకి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్. ఇలా మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, తర్వాత మాప్ ఆఫ్ ఫేజ్ అంటే థర్డ్ ఫేజ్ అనుకోవచ్చు, లేదా ఫోర్త్ ఫేజ్ అంటే స్టే వేకెన్సీ రౌండ్. ఇంకా సీట్లు మిగిలితే మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అక్కడ దాకా పోదు. జనరల్గా ఏ కేటగిరీ అయితే అక్కడ దాకా వెళ్ళదు. మేబీ బి కేటగిరీ అయితే కొన్ని కాలేజీలో 1-2 సీట్లు ఏమైనా మిగిలినట్లయితే లాస్ట్కి ఇంకొక అడిషనల్ స్టే వేకెన్సీ రౌండ్ అని కానీ, అడిషనల్ మాపప్ అని కానీ, ఇట్లా మనకి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎన్ఆర్ఐ కోటా లేదా బి కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో మీకు ఒకవేళ ఈ కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలన్నా, లేకపోతే సపోర్ట్ సర్వీస్, పెయిడ్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో అది మీరు తీసుకోవాలనుకుంటే మన ఆఫీస్కి విజిట్ చేయండి. ఆఫీస్ వచ్చేసి మనకి మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంటుంది. సో మీరు కాల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. 9849966500 ఈ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, లేదా డైరెక్ట్గా మీరు విజిట్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు అడ్మిషన్ వచ్చి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా మన సర్వీసు సపోర్ట్ అవైలబుల్గా ఉంటుంది మీకు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ప్రాపర్గా అంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా ప్రాపర్గా జరిగేలాగా చూస్తాము. మొత్తం మేమే హ్యాండిల్ చేస్తాం కంప్లీట్గా. రైట్. ఇక ఇతను మనకి సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేట్ అనమాట, ఫన్షుల్ బన్సల్ అని. ఇతను క్యాండిడేట్ మీ అందరికీ తెలిసిందే. మనం మొన్నటి వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము. సో ఇతను జేఈ మెయిన్స్లో కూడా టాపర్గా ఉన్నాడు. సో అదేవిధంగా నీట్లోను కూడా రెండిట్లోనూ ఇతను టాపర్గా అయితే ఉన్నాడు. జేఈ మెయిన్స్లో 99.95% స్కోర్ చేశాడంట ఇతను. జేఈ మెయిన్ ప్లస్ యూజీ నీట్ యూజీ కూడా రాశాడు. దీంట్లోనేమో 720కి 715 మార్కులు, 715 మార్క్స్ అయితే వచ్చాయి ఇతనికి. సో ఇతని గురించే కొంత మనకి ఒక ఆర్టికల్ రావడం జరిగింది న్యూస్ పేపర్లో. తర్వాత ఈ అమ్మాయి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నీట్లో మెరిసిన అనాథ బాలిక, చిన్నప్పుడే తల్లిదండ్రుల దూరం, బీసీ గురుకులం ప్రోత్సాహంతో ర్యాంక్ వచ్చిందంట. జనరల్ ర్యాంక్ వచ్చేసి ఈ అమ్మాయికి 2,58,017 వచ్చింది. ఆల్మోస్ట్ 406 స్కోర్ చేసింది. ఓకే. ఇంటర్లో 979 మార్క్స్ కూడా వచ్చాయంట. తర్వాత ఇక మన దృష్టికి కూడా వచ్చింది ఇది. కొంతమంది మనల్ని కూడా అడిగారు. అయితే మరి అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తెలీదు. ఏంటంటే ఇప్పుడు నీట్ మార్కులు లెక్కల్లో తేడా, కోర్టు మెట్లెక్కనున్న విద్యార్థులు అని చెప్పేసి కొంతమందికి ఓఎంఆర్ కరెక్ట్గా లేదు, అసలు ఈ ఓఎంఆర్ నాది కాదు, లేకపోతే దీంట్లో రాంగ్ క్యాలిక్యులేషన్స్ జరిగాయి, నాకు ఎక్కువ మార్కులు రావాల్సినవి చాలా తక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి మనకు కూడా కొంతమంది కాల్ చేశారు. మరి వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అనేది కరెక్ట్గా తెలియట్లేదు. అది మరి ఎంతవరకు కరెక్టు, ఏది కరెక్టు, వీళ్ళు కరెక్టా లేకపోతే ఎన్టీఏ ఇచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్ కరెక్టా అనేది తెలియదు మనకి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఈ న్యూస్ పేపర్లో మనకి ఈ న్యూస్ అయితే వచ్చింది. అయితే కొంతమందికి ఇలాగే చూడండి ఇక్కడ ఎంత అంటే కీ ప్రకారంగా చూసుకుంటే అతనికి 522 మార్కులు వచ్చాయి, 522. బట్ స్కోర్ కార్డులో వచ్చేసరికి ఓన్లీ 95 మార్క్సే వచ్చాయంట. ఓకే. అదేవిధంగా ఇంకొక క్యాండిడేట్కి కీ ప్రకారంగా చూసుకుంటే 702 మార్క్స్ రావాల్సింది, అతనికేమో 87 మార్క్సే ఉన్నాయని చెప్పేసి ఫైనల్ రిజల్ట్ అతను బాధపడుతున్నాడు. సో వీళ్ళందరూ కలిసి ఒక పిటిషన్ అయితే వేయబోతున్నారంట కోర్టులో. మరి అది హైకోర్టులో వేస్తారా లేకపోతే సుప్రీంకోర్టులో అనేది చూడాలి. జనరల్గా ఇది ఏంటంటే ఇప్పుడు ఎన్టీఏ అనేది నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇది నాకు తెలిసి సుప్రీంకోర్టులోనే వేయాల్సి ఉంటుంది అనుకుంటా. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన దగ్గర కూడా, సో మీరు కింద వీడియోలో అది మన
మీ డీటెయిల్స్ అయితే పెట్టండి. లేదనంటే మీకు ఇట్లాంటి ప్రాబ్లమే జరిగిందని చెప్పేసి పెట్టండి. లేదు అని అంటే మన నంబర్‌కి వాట్సాప్ కూడా చేయండి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి అందరూ కలిసి మనం కూడా కోర్ట్‌లో పిటిషన్ ఏసే ప్రయత్నం అయితే చేద్దాము. సో, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి లేదా బి కేటగిరీకి సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ పర్టిక్యులర్‌గా ఎన్ఆర్ఐ కోటాలో లో ప్యాకేజెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి తెలంగాణలో. ఓకే. సో, ఎవరికైనా ఎన్ఆర్ఐ కోటాలు అంటే మీ స్కోర్‌ని బట్టి, మీ ర్యాంక్‌ని బట్టి మీకు ఆల్రెడీ తెలుస్తుంది గదా! సో, అసలు మనకి ఏ కేటగిరీలో వచ్చే ఛాన్స్ లేదు, లేదా బి కేటగిరీలో వచ్చే ఛాన్స్ లేదు. అండ్ ఓన్లీ వి విల్ గెట్ ఇన్ ఎన్ఆర్ఐ కోటా అండ్ వీఆర్ విల్లింగ్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ఎన్ఆర్ఐ కోటా ఇన్ తెలంగాణ అనుకునే వాళ్ళు డెఫినెట్‌గా ఈ నంబర్‌లో కాంటాక్ట్ చేయండి. 9849068590. సో, తప్పకుండా మీకు తక్కువ ప్యాకేజీల్లో ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాము. చాలా కాలేజెస్‌లో మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఓన్లీ టాప్ 5 కాలేజెస్ ఏవైతే ఉంటాయో అపోలో, కామినేని 2, మమత 2 కాలేజీలు ఇట్లాంటివి తప్ప మిగిలినవన్నీ కూడా మనకి తక్కువ ప్యాకేజీలు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో, మీరు డైరెక్ట్‌గా వెళ్తే మేబీ కాకపోవచ్చు. అండ్ దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అండ్ అందరిని ఎంటర్టైన్ చేయరు. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీ ఏదైనా కౌన్సిలింగ్ వాళ్ళని కానీ అదే కన్సల్టెంట్ని కానీ పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో, మీకు అలాంటి ఆఫర్ ఏదైనా కావాలి మీరు అంటే ఎట్లా ఉంటాయనంటే ఎగ్జాంపుల్ సింగిల్ పేమెంట్ చేస్తే మీకు చాలా వరకు అమౌంట్ అయితే తగ్గుతుంది. లేదు ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇయర్‌లో కట్టి మిగిలిన హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తర్వాత కట్టుకుంటాము. డివైడ్ చేసి ఇయర్ వైస్‌గా అట్లా ఉన్నాయి. లేకపోతే ఇంకా డిఫరెంట్ స్కీమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి మీకు ఎన్ఆర్ఐ కోటాలో సీట్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఒకసారి మనల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, 9849068590 రైట్. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక మనకి అసలు ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలామందికి చాలామంది అడిగారు మనల్ని. సో, దానికోసం అని చెప్పేసి ఇది చేస్తున్నాను. సో, మనకి రిజల్ట్ అయితే ఆల్రెడీ వచ్చింది. ఇందాక నేను చెప్పినట్లు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీసీ వెబ్సైట్లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది. ముందు ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి స్కెడ్యూల్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. దాని తర్వాత దాంతో పాటే ఆఫ్‌కోర్స్ ఆ స్కెడ్యూల్‌తో పాటే స్టేట్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ కూడా వాళ్ళే డిసైడ్ చేసి వెబ్సైట్‌లో అప్డేట్ చేస్తారు. ఆ తర్వాత రెస్పెక్టివ్ యూనివర్సిటీస్‌కి కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారనమాట. సో, దాని ప్రకారంగా వీళ్ళు స్కెడ్యూల్ సెట్ చేసుకొని మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో, ముందుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఆల్ ఇండియా కోటా గురించి కాస్త పక్కన పెట్టేస్తే మనకి తెలంగాణ కౌన్సిలింగ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎలా ఉంటాయనంటే ఫస్ట్ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. దాని తర్వాత దాని తర్వాత ఎప్పుడు అనంటే అది 10 డేస్ గ్యాప్ ఉండొచ్చు. లేకపోతే 20 డేస్ కూడా గ్యాప్ ఉండొచ్చు. అంటే దాని రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అవ్వాలి. అంటే మరి ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి అది ఇచ్చిన 2, 3 డేస్‌కో 1 వీక్‌లోనో మళ్ళీ బి కేటగిరీ నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. చెప్పలేము. ఇంకా డేట్స్ ఏం కన్ఫర్మ్ కాలేదు. ఇంకా మనకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ప్రస్తుతానికి. కాబట్టి వాటి కోసం ఎవ్రీడే మనం ఎదురు చూస్తూ ఉంటాము. ఎప్పుడు అప్డేట్ రాగానే ఇమ్మీడియట్‌గా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మన గ్రూప్‌లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా అలాంటి అప్డేట్స్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదనంటే దానికి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అది ట్యాప్ చేసి కూడా మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. సో, మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు ఏ కేటగిరీలో సీట్ వస్తే 100% ఏ కేటగిరీలోకి వెళ్ళిపోండి మీరు. సో, ఏదో లాస్ట్ కాలేజీలో వస్తుంది, లేకపోతే దూరంగా ఉన్న కాలేజీలో వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను. అయితే నా సజెషన్ ఏంటి అనంటే ఓకే. మీరు ఎఫర్ట్ చేయగలిగితే అలాంటివి వద్దని అనుకుంటున్నారు. అలాంటివి వద్దు మాకు దగ్గరలో కావాలి అన్నట్లుగా కొంతమంది పేరెంట్స్ కూడా ఆలోచిస్తున్నారు. పిల్లల గురించి ఆలోచించి వాళ్ళు దగ్గరలో ఉన్నట్లు ఉండే కాలేజీల్లో రావడానికి ఛాన్స్ అనంటే ఆఫ్‌కోర్స్ దీంట్లో రావట్లేదు అనంటే బీ క్యాట్‌లో వస్తుంది. బీ క్యాట్‌లో మరి అంత ఫీజు పే చేయగలిగితే ఓకే. నో ప్రాబ్లమ్. లేదు అనంటే గవర్నమెంట్‌లో ఎక్కడొచ్చినా వెళ్ళిపోయి ఇదే మనీని, ఇదే అమౌంట్‌ని మీరు కావాలనంటే తర్వాత పీజీకి యూజ్ చేసుకోవచ్చు. కోచింగ్‌కో లేకపోతే పీజీలో మనకు మంచి ర్యాంక్ రాకపోతే అప్పుడు మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళాల్సొస్తుంది కాబట్టి అట్లా. ఓకే. అది అప్ టు యూ. సో, అయితే అసలు మరి దీనికి రిజిస్ట్రేషన్ ఎంత ఫీజ్ ఉంటుంది అనంటే చూడండి ఇక్కడ స్క్రీన్ పైన మనము యాక్చువల్‌గా ఇది ఓల్డ్ నోటిఫికేషన్ అనమాట. ఇది కొత్తది కాదు. సో, దీనికి మేనేజ్మెంట్ కోటాకి 12,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ అనమాట. ఓకే. ఇది మళ్ళీ మీకు వెనక్కి రాదు. ఇది రిజిస్ట్రేషన్ చార్జెస్.
అయితే నేనేంటి చెప్తున్నా అంటే ఇందాక ఏ కేటగిరీలో వస్తుందా లేకపోతే బీ క్యాట్లో వస్తుందా, ఏలో మనం లాస్ట్లో ఉన్నాం బార్డర్లో వస్తుందా రాదా అనేది డౌట్ కూడా ఉంటుంది చాలామందికి. సో ఆ డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఏ కేటగిరీకి రిజిస్టర్ చేయండి, ప్లస్ బీ కేటగిరీకి కూడా రిజిస్టర్ చేసుకోండి. ఓకే, లేదు మీకు ఖచ్చితంగా ఏ క్యాట్లో వస్తుంది అని అనుకుంటే ఏ క్యాట్లో మాత్రం రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ బార్డర్లో ఉండి ఏలో రాకపోతే బీలోకి వెళ్తామని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో రెండింటికి రిజిస్టర్ చేసుకోండి. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే అప్పుడు ఇమీడియట్గా చేసేసుకోండి రిజిస్ట్రేషన్. ఎందుకు చెప్తున్నానంటే రిజిస్ట్రేషన్ అనేది ఇది వన్ టైం ప్రాసెస్, ఒక్కసారే ఉంటుంది. తెలంగాణ కానీ ఏపీలో కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక్కసారే ఉంటుంది, మీకు మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్కి ఛాన్స్ ఉండదు. నేను ఇది ప్రతి వీడియోలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి, ఆలోచించండి. అంటే చాలామంది రిగ్రెట్ అవుతారు. నాకు ప్రతి సంవత్సరం ఇదే కాల్స్ వస్తుంటాయి చాలామంది దగ్గర నుంచి. సార్ మేము అప్పుడు రిజిస్టర్ చేసుకోలేదు, ఏ క్యాట్లో వస్తుంది అనుకున్నాము, ఏ ఒక్కటే చేసుకున్నాము, బీ చేసుకోలేదు, ఏ కేటగిరీలో రాలేదు మాకు. సో ఇప్పుడు బీకి చేసుకోవాలనుకుంటున్నాం, బీకి చేసుకోవడానికి ఇక తర్వాత ఛాన్స్ ఉండదు మీకు. కాబట్టి మీరు ఈ 12,000 రూపాయలు మీది కాదనుకొని మీరు బీ కేటగిరీకి కూడా రిజిస్టర్ చేసుకొని ఉన్నట్లయితే డెఫినెట్గా తర్వాత ఏ క్యాట్లో 1-2 ఫేజ్లు చూసి తర్వాత మనకు బీ క్యాట్లో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు మీకు. ఓకే, అండ్ లేదు రెండు కొద్దిగా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి, ఏ అండ్ బి, మనకి దేంట్లో వస్తుందో అర్థం కాదు అని అనుకున్నప్పుడు రెండు రిజిస్టర్ చేసుకోండి, రెండిట్లో ఆప్షన్ పెట్టాలి. అండ్ ఫస్ట్ ఒకవేళ బీలో వచ్చింది అనుకోండి ముందు జాయిన్ అయిపోండి. ఆ తర్వాత ఒకవేళ లాస్ట్ రౌండ్ వరకు మీకు అంటే థర్డ్ రౌండ్ వరకు ఏ క్యాట్లో వచ్చింది అనుకోండి, బీ క్యాట్ని వదిలేసి ఏ క్యాట్లో జాయిన్ అయిపోవచ్చు. అట్లాంటి ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా ఇది ప్రొసీజర్ అంతా కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఇక లేదు మనకి అసలు ఏ కేటగిరీలో ఎట్టి పరిస్థితులలో వచ్చే ఛాన్సే లేదు, ఖచ్చితంగా బీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు బీకి వెళ్ళిపోండి, ఇంకా బీ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రైట్. సో ఇంకొకటి, ఇప్పుడు ఏ అండ్ బి మధ్యలో ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు దాకా మాట్లాడాము. ఇప్పుడు బి అండ్ సి మధ్యలో ఉంటారు కొంతమంది. ఓకే, కొంతమందికి బీ క్యాట్ లాస్ట్లో ఉంటారు వాళ్ళ ర్యాంక్ని బట్టి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు మనకి ఎంతవరకు వచ్చింది, లోకల్ క్యాండిడేట్స్ అయితేనేమో 5,54,000 దాకా మనకు సీట్ రావడం జరిగింది ర్యాంకు. ఓకే, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అంటే వేరే స్టేట్ వాళ్ళు కానీ లేకపోతే తెలంగాణ వాళ్ళే ఇక్కడ లోకల్ కానీ వాళ్ళు 9th 10th 11th 12th ఇక్కడ చదవకుండా ఒక సంవత్సరం బయట ఎక్కడ చదివిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్రిజర్వ్డ్ సీట్స్లో 15% సీట్స్ ఉంటాయి కదా, ఏది బీ క్యాట్లో ఉండేటువంటివి మేనేజ్మెంట్ కోట. సో దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే అది లాస్ట్ ఇయర్ అప్రాక్సిమేట్గా 3 lakhs దాకా వచ్చింది. సో అది పెరిగితే ఒక 20-30,000 లేకపోతే మ్యాక్సిమం 50,000 వరకు పెరుగుతుంది. లేదు లోకల్ అయితేనేమో 5,50,000 అని చెప్పాను కదా, అది ఒక 6 lakhs దాకా వెళ్ళొచ్చు. లేదు ఇంకా మన అదృష్టం బాగుంది, సీట్స్ బాగా పెరిగాయి అని అనుకుంటే అది ఇంకొక 50,000 అంటే 6,50,000 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా దాని తర్వాత మరి సీట్ వస్తుందా అని అంటే చెప్పలేము. ఓకే, సో అలా మీరు బార్డర్లో 6 lakhs దాటి ఉంది అని అంటే మీ ర్యాంక్ మరి మీకు బీలో వస్తుందా రాదా అనేది డౌట్ఫుల్గా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు బీలో రాకపోతే సిలోకి వెళ్ళాల్సి వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఆ బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బీ క్యాట్ అండ్ సి క్యాట్ ఈ రెండింటికి కలిపి ఒకటే నోటిఫికేషన్ ఉంటుంది, అండ్ ఒకటే రిజిస్ట్రేషను, ఒకటే వెబ్ ఆప్షన్స్ అన్నీ కలిపే ఉంటాయి. కాబట్టి మీరు బీ క్యాట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఎన్ఆర్ఐ కోటాని కూడా మేము క్లెయిమ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి అక్కడ ఒక టిక్ మార్క్ ఉంటుంది. అది మీరు టిక్ చేసినట్లయితే ఎన్ఆర్ఐ కోటా కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు. ఓకే, అట్ ద సేమ్ టైం ఒకటేసారి అయిపోతాయి. అప్పుడు మీరు ఏంటంటే ఎన్ఆర్ఐ కోటా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా డాక్యుమెంట్స్ లేవు మా దగ్గర అని అనుకుంటే మీరు నాకు కాల్ చేయండి, దానికి సొల్యూషన్ నేను చెప్తాను. సో ఎన్ఆర్ఐ కోటా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్లయితే మీరు బీ కేటగిరీకి అండ్ ఎన్ఆర్ఐ సి కేటగిరీకి రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఆ రెండింటికి మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ బీ క్యాట్ ఆప్షన్స్, తర్వాత సి క్యాట్ ఆప్షన్స్ పెడతాము. లేదంటే దాన్ని కొంచెం స్ట్రాటజిక్గా ప్లానింగ్ చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. సో అవన్నీ చేసిన తర్వాత మీకు ఏలో అదే బీలో వచ్చినా సిలో వచ్చినా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ టైంలో బీ ఒకటే చేశారనుకోండి, బీ ఒకటే చేశారు, మనము ఎన్ఆర్ఐ కోటాకి రిజిస్ట్రేషన్ చేయలేదు, కానీ మనకి ఒక రౌండ్ 2 రౌండ్లు చూసిన తర్వాత మనకి రావట్లేదు, ఏది బీ క్యాట్లో రావట్లేదు, మరి ఏం చేయాలి, ఈ సి క్యాట్కి వెళ్దామని అంటేనేమో మనం సి క్యాట్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి కేఎన్ఆర్ యూనివర్సిటీ ఒక ఆప్షన్ అయితే ఇస్తుంది. 20,000 రూపీస్ ఫైన్ కట్టి,
ఓకే. లేట్ ఫీజ్ అంటారు. అది కట్టి ఎన్ఆర్ఐ కోటా కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఎన్ఆర్ఐ కోటా అంటే చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మేము ఎన్ఆర్ఐ కాదండి, స్టూడెంట్ ఎన్ఆర్ఐ కాదు అని అంటారు. స్టూడెంట్ కానీ, పేరెంట్ కానీ ఎన్ఆర్ఐ ఉండాల్సిన అవసరం లేదు. సో, ఎవరైనా సరే దానికి అప్లై చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎన్ఆర్ఐ కోటాలో సీట్ తీసుకోవచ్చు. కాకపోతే మిమ్మల్ని స్పాన్సర్ చేయడానికి ఎన్ఆర్ఐ ఒక పర్సన్ ఉండాలన్నమాట. సో, వాళ్ళ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు సీట్ అయితే తీసుకోవచ్చు ఎన్ఆర్ఐ కోటాలో. సో, దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా క్లారిటీ కావాలన్నా, డౌట్స్ ఉన్నా, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా, మీ దగ్గర ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ లేవు, మరి ఎలా ఏం చేయొచ్చు ఏంటి అనేది కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్, గైడెన్స్, సపోర్టు అన్నీ ప్రొవైడ్ చేస్తాం మేము. సో, తప్పకుండా మన కాల్ చేయండి కింద నంబర్స్కి. ఇక్కడ ఈ 20,000 కట్టి మీరు తర్వాత అంటే ఓన్లీ బీకి చేసాము, తర్వాత సి కావాలనుకుంటే 20,000 డీడీ తీసి మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. లేదు తర్వాత కావాలనంటే దానికి సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే దీనికి సర్టెన్ టైం కూడా ఉంటుందన్నమాట. ఈ లేట్ ఫీజు 20,000 కట్టడానికి కూడా కొంత టైం ఇస్తారు. ఆ డేట్ లోపల కడితేనే అది క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ తర్వాత ఛాన్స్ ఉండదు. ఆ తర్వాత కూడా చేసే విధంగా మన దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు తప్పకుండా రండి. బట్ అక్కడ దాకా తెచ్చుకోకండి. రిజిస్ట్రేషన్ టైంలో కంప్లీట్గా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అన్నిటికీ. ఎందుకంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు ఓపెన్ చేయరు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. ఇంతగానో ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానో ఆలోచించుకోండి. ఓకే. సో, ఇది 12,000 ఇది ఉంటుంది. తర్వాత కావాలి అని అంటే ఈ 20,000 ఇప్పుడు పెట్టాలి అంటే తర్వాత ఫైన్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉండాలి అని అంటే బీ క్యాట్ చేసేటప్పుడే సి క్యాట్ కూడా రిజిస్టర్ చేసుకోండి. ఇదొకటి. రెండోది, ఇక మనకి దీనికి అసలు ఎన్ఆర్ఐ కోటాకి డాక్యుమెంట్స్ ఏమి కావాలి అంటే బీ క్యాట్కి లేదా ఎన్ఆర్ఐ కోటాకి సపోజు మీరు బీ క్యాట్ మాత్రమే చేస్తున్నారు అని అంటే మీకు ఎన్ఆర్ఐ కోటా డాక్యుమెంట్స్ అవసరం లేదు. లేదు బి అండ్ సి రెండు కలిపి రిజిస్టర్ చేస్తున్నామని అంటే నార్మల్ సర్టిఫికేట్స్తో పాటు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కూడా అవసరం ఉంటుందన్నమాట. సో, అవి ఏంటి అనేది ఒకసారి మీకు క్లియర్గా ఇందులో మెన్షన్ చేస్తాను చూడండి. సో, నీట్ యూజీ 2026 ర్యాంక్ కార్డు ఇది కంపల్సరీ అనమాట. తర్వాత బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో ఇది కూడా కంపల్సరీ. దెన్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఇది కూడా కంపల్సరీ. అయితే చాలామందికి మరి ఇంకా షార్ట్ మెమోనే ఉంది, లాంగ్ మెమో రాలేదు అని అంటుంటారు. కాబట్టి షార్ట్ మెమో అయినా పర్వాలేదు, దాని మీద మీరు కాలేజీలో స్టాంపు సైన్ చేయించుకొని తీసుకొని వస్తే అది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది. బట్ ఇది నాట్ మ్యాండేటరీ. మీరు కాలేజీకి వెళ్ళినాక అక్కడ సబ్మిట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళు మాత్రం దీన్ని అప్లోడ్ చేయాలి కంపల్సరీ. లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు కట్ ఆఫ్ ఇది మేనేజ్మెంట్ కోటా కదా, మరి దీనికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు అని అంటే చెప్తాను. కొంతమంది ఉంటారు ఇప్పుడు మన ఓసీ వాళ్ళకేమో క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ 213 ఉంది. అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 177. ఓకే. వీళ్ళకి 180 వచ్చాయి అనుకుందాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 180 వచ్చాయి. వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే వీళ్ళని ఓసీ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి యాజ్ పర్ ఓసీ కట్ ఆఫ్ ఎంత 213 రావాలి. బట్ వీళ్ళకి 180 వచ్చాయి. 180, 190, 200 వచ్చాయి. సో, వీళ్ళను క్వాలిఫైడ్ క్యాండిడేట్గా కన్సిడర్ చెయ్యరు. కాబట్టి మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. సో, అందుకనే అప్పుడు మీరు కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేశారు కాబట్టి మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అనేది చూసి ఓకే మీరు 177 అండ్ ఎబో వచ్చాయి, 180 వచ్చాయి, 190 వచ్చాయి కాబట్టి మీరు క్వాలిఫై అయ్యారు. అందుకని మీరు దీంట్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మీ అప్లికేషన్ అప్రూవ్ చేస్తారనమాట. కాబట్టి ఇది కంపల్సరీ క్యాండిడేట్స్కి ఏది ఇలాంటి వాళ్ళకి ఈ సినారియో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ సినారియోలో కంపల్సరీ అవసరం ఉంటుంది. అదర్వైజ్ వేరే వాళ్ళకైతే అవసరం లేదు. ఓసీ వాళ్ళకి అవసరం లేదు, లేదా 213 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి కూడా మ్యాక్సిమం అయితే అవసరం ఉండదు. తర్వాత మైనారిటీ సర్టిఫికేట్ ఇది ముస్లిం క్యాండిడేట్స్కి జనరల్గా ఉంటుంది. ఇది పెట్టడం వల్ల ఏంటంటే మైనారిటీ కాలేజెస్లో ఉన్నటువంటి సీట్స్ ముందు మైనారిటీ క్యాండిడేట్స్కే ప్రయారిటీ ఇస్తారు ఆ అలాట్మెంట్లో. సో, ఇంకా సీట్లు మిగిలిపోతే అప్పుడు నాన్ మైనారిటీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ అక్కడ దాకా రాదు, దాదాపు అన్ని మైనారిటీ స్టూడెంట్స్కే వెళ్ళిపోతాయి. తర్వాత ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. దాని తర్వాత ఈక్వలెన్సీ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ తెలంగాణలో కాకుండా వేరే ఎక్కడైనా చదివి ఉంటే సో, ఇది ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అది మ్యాండేటరీ అనమాట. ఇక మనము ఎన్ఆర్ఐ కోటాకి అప్లై చేయాలి అని అనుకుంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏమైతే కావాలో అది లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో, ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ అనమాట. డిక్లరేషన్ ఫాము మనకి అది ప్రాస్పెక్టస్లో ఉంటుంది. అది ప్రింట్అవుట్ తీసుకొని ఎన్ఆర్ఐ
ఎవరైతే ఉంటారో అతను డీటెయిల్స్ రాసేసి సైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్, ఆ క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా అవసరం ఉంటుందన్నమాట. సో దాంతోపాటు ఎన్ఆర్ఐ స్టాటస్ సర్టిఫికేట్, ఫినాన్షియల్ సపోర్టర్ ఆఫ్ ద ఇష్యూడ్ బై ఎంబసీ ఆఫ్ రెస్పెక్టివ్ కంట్రీ అండర్ దేర్ సీల్ అనమాట. సో ఎంబసీ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీ అవసరం ఉంటుంది. దాని తర్వాత ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ లాస్ట్ 6 monthsది లేటెస్ట్ది కావాల్సి ఉంటుంది. తర్వాత పాస్పోర్ట్ ఒకటి కావాలి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉంటారో అతనిది. తర్వాత ఇంకా మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు అండ్ మున్సిపాలిటీ వాటర్ బిల్లు కూడా అవసరం ఉంటుంది. దాని తర్వాత మనకి వీసా, దీంట్లో వీసా కూడా అవసరం ఉంటుంది. ఇవి కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఇది వచ్చేసి ఏసీడిఎస్ ఏదైతే ఉందో, ఆర్మీ డెంటల్ కాలేజ్ ఏదైతే ఉందో, సో దాంట్లో సీట్ కావాలనుకునే వాళ్ళు, దానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇది అందరికీ అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ 9th and 10th, ఇది స్కూల్లో చదువుతారు కాబట్టి 9th 10th ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ దెన్ మనకి ఇంటర్మీడియట్ ఇంకో కాలేజీలో చదువుతారు కాబట్టి దాని స్టడీ సర్టిఫికేట్ అన్న బోనఫైడ్ సర్టిఫికేట్ అన్న ఆల్మోస్ట్ సేమే మీకు, కాబట్టి అదొకటి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, తర్వాత సిగ్నేచర్, దెన్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫ్రమ్ అదర్ దాన్ తెలంగాణ. ఓకే, ఇది ఒకటి అవసరం ఉంటుంది. సో ఇవి మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దాదాపు అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. 500 KB లోపల ఉండాలి. తర్వాత ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రం 100 KB లోపల జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉంటే సరిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా కలిపి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి జనరల్గా మేనేజ్మెంట్ కోటాలో మనకి ట్యూషన్ ఫీజు ఒకటే అనుకుంటాము. ట్యూషన్ ఫీజు కంటే ముందు మనం ఆల్రెడీ 12,000 రూపీస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. దాని తర్వాత అలాట్మెంట్ వచ్చిన తర్వాత సీట్ మనకు అలాట్ అయింది అనుకోండి, సో ఆ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఫీజు అడుగుతుంటారు. యూనివర్సిటీ వాళ్ళు, కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు, దాన్నే యూనివర్సిటీ ఫీజు అంటారు. ఓకే, ఈ యూనివర్సిటీ ఫీజు ఎలా ఉంటుందనంటే చూడండి ఇక్కడ బి కేటగిరీలో, బి కేటగిరీలో మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చినట్లయితే 40,000 పే చేయాలి. లేదు బీడీఎస్ సీట్ వస్తే 20,000 పే చేయాలి. అదే ఎన్ఆర్ఐ కోటా అంటే ఎన్ఆర్ఐ కోటా సి కేటగిరీలో మీకు సీట్ వచ్చినట్లయితే ఎంబీబీఎస్ వస్తే 70,000 పే చేయాలి, బీడీఎస్ వస్తే 40,000 పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి కాలేజ్కి వెళ్ళకముందే పే చేయాల్సినటువంటి అమౌంట్స్. ఓకే, రిజిస్ట్రేషన్ ఫీజు ప్లస్ ఇక్కడ యూనివర్సిటీ ఫీజు. దీని తర్వాత మళ్ళీ మనము ఈ సర్టిఫికెట్స్, బాండ్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని, డీడీలు అవన్నీ కూడా రెడీ చేసుకొని మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు రిపోర్టింగ్ కోసం అక్కడ వాళ్ళు కూడా ట్యూషన్ ఫీజు కాకుండా మళ్ళీ ల్యాబ్, లైబ్రరీ, మిస్లేనియస్ అని చెప్పేసి దగ్గరగా 1,00,000 రూపాయలు అంతకంటే ఎక్కువ కూడా ఛార్జ్ చేసేటువంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. సో ఇది మనకి ప్రస్తుతానికి ఈ డీటెయిల్స్ అయితే సరిపోతాయి అనుకుంటాను. ఇంకా రాబోయే వీడియోస్లో వీటికి సంబంధించి మనము డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే లేదా పెయిడ్ సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా మన ఆఫీస్కి అయితే వచ్చేయచ్చు. సో మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్ అండ్ సర్వీస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో జస్ట్ మీరు వచ్చి మా దగ్గర మెంబర్షిప్ తీసుకుంటే చాలు. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా మేము సపోర్ట్ ఇస్తాం మీకు. ఓకే, సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.